సవిత 9వ తరగతి చదువుతున్న అమ్మాయి. ఆమెకు పాటలు పాడటం అంటే చాలా ఇష్టం. కానీ ఆమె పని విషయంలో నిర్లక్ష్యం ఎక్కువ. ఒకసారి గ్రామంలో జరిగిన పాటల పోటీలో సవిత మొదటి బహుమతి గెలిచింది. అందరూ ఆమె మెచ్చుకున్నారు. కొన్ని రోజుల తర్వాత ఆమెకు పోటీ నిర్వాహకుల నుండి ఒక లేఖ వచ్చింది. అందులో బహుమతి తీసుకోవడానికి కార్యాలయానికి రావాలని చెప్పి ఉంది. సవిత మాత్రం ఎప్పుడైనా వెళ్ళి తీసుకుందామని నిర్లక్ష్యం చేసింది. ఆ సమయంలోనే పట్టణంలో 2 రోజుల సర్కస్ జరుగుతుందని తెలిసి సవిత తన నాన్నను సర్కస్కు తీసుకెళ్ళమని అడిగింది. అయితే డబ్బు లేదు అని ఆయన నిరాకరించారు. 4 రోజులు గడిచాక సవిత తన బహుమతి తీసుకోవడానికి నిర్వాహకుల వద్దకు వెళ్ళింది. అక్కడ బహుమతితో పాటు సర్కస్ టికెట్లు మరియు సర్కస్ ప్రదర్శకులకు కలిసే మాట్లాడే అవకాశం ఉందని ఆమెకు తెలిసింది. కానీ సర్కస్ అప్పటికే ముగిసింది. ఆమె నిరాశతో కూర్చుంది. అప్పుడే ఆమె బహుమతి ప్యాక్లో ఒక ఎన్వలప్ కనిపించింది. అందులో సర్కస్ నిర్వాహకుల నుండి మరో చిరునామా మరియు మెసేజ్ ఉంది. ఆ మెసేజ్లో సవితకు సింగింగ్ స్టార్స్ అనే గోప్యమైన ఆడిషన్లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం ఇచ్చారు. ఆ చిరునామాకు వెళ్ళిన సవిత సర్కస్ బృందంతో కలుసుకుంది. ఆమె పాటల పోటీలో పాడిన పాట వాళ్ళను ఎంతగానో ఆకట్టుకుంది. వారు సవితను తమ తదుపరి టూర్లో అతిథి గాయకురాలిగా ప్రదర్శన ఇవ్వడానికి ఆహ్వానించారు.